Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఇవాళ టిఫిన్స్లోకి అల్లం పచ్చడి స్ట్రీట్ స్టైల్ చేస్తున్నాను అనమాట. స్ట్రీట్లో చేసేవాళ్ళు ఎంత బాగుంటుందండి అల్లం పచ్చడి. కొంచెం ఆయిల్ వేసుకుంటాం, నువ్వుల్లోని మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ మనం బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే అల్లం వేసుకుంటారండి వాళ్ళు, స్ట్రీట్లో చేసేవాళ్ళు. అల్లం బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీలో వేసుకున్నాం. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఫ్రై చేసేసుకున్నామండి. అల్లం, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు ఈ ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. చింతపండు బాగా ఉడికించి ఇలా గుజ్జు తీసుకోవాలండి. 1 కప్ అన్నీ సమానం అన్నమాట. అల్లం ఎంత తీసుకున్నామో బెల్లం కూడా, చింతపండు గుజ్జు కూడా, ఎండుమిరపకాయలు కూడా అంతే తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఈరోజు నేను దోశలతో అల్లం చట్నీ చేశానండి. టేస్టీ స్ట్రీట్ స్టైల్ అల్లం చట్నీ. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అన్నీ కరెక్ట్గా సమానంగా వేసుకోవాలి. ప్రాసెస్ అంతా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. అల్లం చట్నీ రెడీ ఫర్ టిఫిన్స్ అండి. మరి మీకు లైక్ అయిందా ఈ అల్లం చట్నీ? సబ్స్క్రైబ్ చేస్తారు కదా నా ఛానల్ని. మంచి వ్యూస్ ఇస్తున్నారు, మంచి లైక్స్ కొడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ.